వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే డిఎంకే ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలపబోతోందా? స్టాలిన్ కొత్త రాజకీయ వ్యూహం వెనుక అసలు ప్లాన్ ఏంటి? మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్న వేళ డిఎంకే భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అసలు కథ ఏంటో చూద్దాం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి కాంగ్రెస్ తో పాటు డిఎంకే మిత్రపక్షాలు మద్దతివ్వడం స్టాలిన్ కు భారీ ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ డిఎంకేకు దూరమై టీవీకేకు మద్దతివ్వడం, వీసీకే, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు కూడా విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి సహకరించడం వల్ల డిఎంకే కూటమి బలహీనపడింది. అయితే ఈ పరిణామాల మధ్య స్టాలిన్ ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పలుమార్లు చెప్పారు. మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి కూడా అదే కారణంతో అడ్డుకోలేదని వెల్లడించారు. అదే సమయంలో డిఎంకే బీజేపీ పొత్తుపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజకీయ సంకేతాలు చూస్తే అలాంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. స్టాలిన్ గతంలోనూ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ తమిళనాడులో బీజేపీకి స్థానం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్టాలిన్ అసలు వ్యూహం బీజేపీతో పొత్తు కాదు, టీవీకే ప్రభుత్వానికి వెళ్లిన మిత్రపక్షాలను తిరిగి తన వైపు తిప్పుకోవడం, కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచడం, అలాగే విజయ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ డీఎంకేను మళ్లీ అధికార ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇటీవల స్టాలిన్ మాట్లాడుతూ ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం తమ మాజీ మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తోందని, త్వరలో ఆ ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించడం కూడా ఇదే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో మిత్రపక్షాలు దూరమవుతున్నా డీఎంకే బీజేపీ పొత్తు కంటే స్టాలిన్ లక్ష్యం ప్రతిపక్షాన్ని పునర్వ్యవస్థీకరించి మళ్లీ అధికార పోరాటానికి సిద్ధం కావడమేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.